अस्सलाम वालेकुम. హాయ్ హలో నమస్తే. నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. ఇదే గిన్నెలోకి మనం పాలు యాడ్ చేసి యాక్చువల్గా ఒక 30-40 నిమిషాల వరకు కంటిన్యూస్గా మరిగిద్దాం. ముందుగా దీంట్లో పాలు పోద్దాం. ఈరోజు మనం 20 లీటర్ల పాలల్లో యాక్చువల్గా ఈ ఖీర్ చేస్తున్నాము. ఈ 20 లీటర్స్ మిల్క్ని మనం ఒక 30-40 నిమిషాల వరకు బాగా మరిగిద్దాం. అరగంట పాటు దీన్ని యాక్చువల్గా ఇట్లా కలుపుతూ మనం వేడి చేసాము. ఎందుకంటే ఎక్కడ అంటుకోకుండా పర్ఫెక్ట్గా వేడైపోయింది, పొంగుతున్నాయి పాలు. దీంట్లోనే మనం సరిపడా పంచదార యాడ్ చేద్దాం. పంచదార వేసి చక్కగా కలిపేశాక దీంట్లోనే మనం జీడిపప్పు, బాదాం, ఇంకా పిస్తా పౌడర్ దీంట్లో యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం ఖోవా యాడ్ చేద్దాం. 20 లీటర్ల పాలల్లో మనం 3 కిలోల ఖోవా యాడ్ చేస్తాం. ఇదే పాలల్లో యాడ్ చేయడం కోసం కస్టర్డ్ పౌడర్ మిక్సర్ ప్రిపరేషన్ కోసం దీంట్లోనే కస్టర్డ్ పౌడర్ యాడ్ చేద్దాం. ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసి ఒక పేస్ట్ లాగా చేసి అదే పేస్ట్ని మనం పాలల్లో యాడ్ చేద్దాం. ఏదైతే మనం కస్టర్డ్ మిక్స్ చేసి పెట్టామో అది ఈ పాలల్లో యాడ్ చేయాలి. యాక్చువల్గా ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో దాన్ని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ దీంట్లో కలపాల్సి ఉంటుంది. जब हम लोग कस्टर्ड पाउडर इसमें मिक्स करते रहते कंटिन्यूसली साइमल्टेनियसली इसको मिक्स करना पड़ेगा. వెజ్ పులావ్ ప్రాసెస్ కోసం దీంట్లోనే మనం ముందుగా మంచి నూనె యాడ్ చేద్దాం. నూనె వేడైన వెంటనే ఏదైతే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నామో టమాటోస్ ముక్కలు అవి దీంట్లోకి యాడ్ చేద్దాం. వీటన్నింటితో పాటు దీంట్లోనే మనం గరం మసాలాలు కూడా యాడ్ చేద్దాం. వెంటనే దీంట్లోనే మనం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. టమాటోస్ చక్కగా ఉడికాక దీంట్లోనే మనం ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్, ఇంకా బఠానీలు ఇవన్నీ ముందుగానే మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. చక్కగా వాష్ చేసాం కూడా. వీటినే దీంట్లోకి యాడ్ చేద్దాం.
దీంట్లోనే మనం 10 నిమిషాల పాటు కూరగాయలన్నీ ఉడికాక నెక్స్ట్ దీంట్లోనే మనం మంచినీళ్ళు యాడ్ చేద్దాం. నీళ్లు పొంగేంత వరకు లిడ్ క్లోజ్ చేసి ఉడికిద్దాం. నీళ్ళతో పాటు కూరగాయలు కూడా చక్కగా ఉడుకుతున్నాయి, నీళ్లు పర్ఫెక్ట్గా బాయిల్ అవుతున్నాయి. ఇదే టైంలో మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బియ్యం దీంట్లో యాడ్ చేద్దాం. ఒకవైపు వెజిటబుల్ పులావ్ పర్ఫెక్ట్గా తయారుగా ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూపించడానికి ముందుగా ఏదైతే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో స్వీట్, ఏదైతే ఖీర్ ఉందో రబడీ, అది పర్ఫెక్ట్గా రెడీగా ఉంది. కూల్ కూడా అయింది. 2 గంటల నుంచి అది పక్కకు పెట్టడం వల్ల దీంట్లోనే మనం మిల్క్ మేడ్ యాడ్ చేద్దాం. దీని తర్వాత ఒకసారి కలిపాక దీంట్లోనే మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఫైనల్గా దీంట్లోనే మనం జీడిపప్పు ఇంకా బాదం తోటి సన్నగా తరిగి వీటిని గార్నిష్ చేద్దాం.
వీడియో చూసిన వెంటనే ఒకవేళ మీరు మొట్టమొదటిసారి ఛానల్ చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ఒకవేళ టీమ్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మేము మీతో డైరెక్ట్గా మాట్లాడతాం. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.